హైదరాబాద్ లో ఘనంగా గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ పై కదులుతున్నాయి. నగరంలో నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ దఫా గణపతి మండపాలు పెరిగాయి. దాదాపు 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. రేపటి వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ జనసంద్రంగా మారింది. ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పలు చోట్ల కృత్రిమ నీటి కొలన్లు ఏర్పాటు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం గణేశుడు మొజంజాహి మార్కెట్ వద్దకు చేరుకుంది. మరోవైపు పాత బస్తీ నుంచి వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. దీంతో అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్ రోడ్ అంతా వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఇక అక్కడ నుంచి మనకి చార్మినార్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. అలాగే హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 నుంచి విశాల్ గారు లైవ్ ద్వారా అందిస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం పవన్ గారు చెప్పండి, చార్మినార్ నుంచి భారీ విగ్రహాలు తరలి వస్తుంటాయి కదా, సో అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాగే భారీ భక్తజన సంద్రంతో నిండిపోయింది కదా, వారి కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? చార్మినార్ వద్ద మాత్రము ఇక శోభయాత్ర కొనసాగుతూనే ఉంది. భారీ విగ్రహాలన్నీ కూడా సౌత్ జోన్ సంబంధించి అంటే పాత బస్తీకి సంబంధించిన వినాయకులంతా కూడా చార్మినార్ వద్ద మీదుగానే వెళ్తున్న పరిస్థితి ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ యొక్క చార్మినార్ వద్ద చూస్తే భారీ వినాయకులు కూడా క్యూ కట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో పాటు సంబంధించి ఈ యొక్క గణేశుడు శోభయాత్ర కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నము 2 గంటల కల్లా బాలాపూర్ వినాయకుడు మాత్రము చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ సంబంధించి పూర్తిగా చేరుకున్నారు. మొత్తానికి ఒక రూట్ మ్యాప్ ప్రకారమే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అదేవిధంగా శోభయాత్ర కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. సౌత్ జోన్లో దాదాపు 10,000 విగ్రహాలు ఈ యొక్క నిమజ్జనానికి ఈరోజు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు విగ్రహాలకు సంబంధించిన శోభయాత్ర ఇక్కడ కూడా ఆగకుండా నేరుగా చార్మినార్ వద్దకు చేరుకొని ఇక్కడి నుంచి అఫ్జల్గంజ్ నుంచి వివిధ రూట్ల ద్వారా హుస్సేన్ సాగర్ చేరుకునే విధంగా కూడా అన్ని రోడ్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము చార్మినార్ వద్ద మాత్రము పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన కట్టుటమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రజెంట్ మాత్రం ఇప్పటికే ఇక్కడికి చార్మినార్ వద్దకు ఆ విగ్రహాలు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నాయి. దాదాపు ఒక 2 గంటల నుంచే ఈ యొక్క శోభయాత్ర కూడా చార్మినార్ వద్ద కనిపిస్తుంది. చాలామంది ఈ యొక్క శోభయాత్ర చూడడానికి ఈ యొక్క పాత బస్తీకి సంబంధించిన 4 దిక్కుల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం తర్వాత చాలామంది కూడా చార్మినార్ వద్దకు వస్తుంటారు. ఇక్కడ వచ్చి ఈ యొక్క నిమజ్జనం శోభయాత్రలో కూడా చాలామంది ఇక్కడ చూడడానికి కూడా వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ చూస్తే పాత బస్తీకి సంబంధించిన ఓవరాల్గా 10,000 విగ్రహాలకు సంబంధించిన నేపథ్యంలో శోభయాత్ర కార్యక్రమము ప్రతి వినాయకుడు భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించి స్వాగతం పలుకుతూ హుస్సేన్ సాగర్ కూడా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ ఒక్కొక్క వినాయకుడు కూడా చార్మినార్ వద్ద కూడా చేరుకుంటున్నారు. చార్మినార్ వద్ద మాత్రము పూర్తిగా కోలాహల వాతావరణం కూడా నెలకొంది. కోలాహల వాతావరణ నేపథ్యంలో చాలామంది కూడా భక్తులు కేరింతలతో ఈ యొక్క దీనికి సంబంధించి వారు పాల్గొంటున్నారు ఈ యొక్క శోభయాత్రలో. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పోలీసును కూడా కేటాయించారు. ఎందుకంటే విగ్రహ శోభయాత్ర ఎక్కడ కూడా ఆగకుండా నేరుగా నిమజ్జనానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి ఎవరు కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కాబట్టి దీనికి సంబంధించి కొన్ని యొక్క ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే దీనికి సంబంధించి వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే చార్మినార్ వద్ద ఈరోజు ఉదయం తెల్లవారుజామున వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం హుస్సేన్ సాగర్లో కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి చూస్తున్నాము. మరోవైపు ఓల్డ్ సిటీలో చాలా భారీ వినాయకుడు కూడా వస్తుంది.
అయోధ్య రామ యూత్ అసోసియేషన్ ఉప్పుగూడకు సంబంధించిన వినాయకుడుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. చాలా 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడి పూజలు కూడా చేస్తారు. రోజుకు విధంగా ఈ యొక్క పూజ కార్యక్రమం నిర్వహించి ఈరోజు శోభయాత్ర ద్వారా నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఎలాంటి యొక్క సిచ్యువేషన్ కూడా చోటు చేసుకోలేదు, ఒక ఘటన కూడా చోటు చేసుకోలేదు. ప్రజెంట్ మాత్రము ప్రశాంతంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది, నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, అంతేకాకుండా సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరైనా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే వారిపైన చర్యలు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా ఖైరతాబాద్ సంబంధించిన తర్వాత యొక్క బాలాపూర్ తర్వాత సౌత్ జోన్లో మిగతా వినాయకులు కూడా దీనికి సంబంధించి ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా బయలుదేరుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఓల్డ్ సిటీలో ఇక వినాయక నిమజ్జన కార్యక్రమం మాత్రము ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం వరకు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క ప్రజెంట్ చార్మినార్ వద్ద చూస్తే మాత్రము ఇక్కడ శోభయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇంకా ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా పోలీసులు కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా శోభయాత్రకు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటారు. రైట్ విశాల్ ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఇప్పటికే ఆల్రెడీ బడా గణేష్ నిమజ్జనం ఘనంగా పూర్తయింది. ఇంకా ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలని నిమజ్జనం చేశారు?